వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కోడ్ ఏప్రిల్ 2002. వద్దులేండి ఇలాంటి మనకు సెట్ అవ్వగానే మనం కరెక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దగ్గరలో ఉన్న రామతీర్థల దగ్గర అయితే ఉన్నాం. ఈ టెంపుల్ కోసం మీ అందరికీ చాలా తెలిసే ఉంటది. ఈ టెంపుల్ అయితే మనకి బాగా ఫేమస్ ఏంటంటే చిన్నపిల్లలు పుట్టితలలు తీయించడం చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. అదైతే మనకు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఇంకా మన రాజమండ్రి వీళ్ళకి కూడా తెలిసే ఉంటది చాలా వరకు. కానీ కొంతమందికి అయితే టెంపుల్ గురించి అంతవరకు తెలుసు. ఇంకా దీని ముందు చరిత్ర ఏముందో చాలా మందికి తెలియదు. ఈ రోజు అయితే మన వీడియోలో ఈ చరిత్ర అయితే మొత్తం అయితే మనం చెప్పబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అంటే మామూలుగా దీనికి స్టార్టింగ్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన శ్రీకృష్ణుని వారు అంటే ఈ ప్రదేశం ఎలాగొచ్చింది, దీనికి చిన్న చరిత్ర అయితే ఉంది. అది ఒక చిన్న షార్ట్ గా మీకు చెప్తాను. ముందు వీడియోలో ఇంకా ముందు చెప్తాను, కానీ ఒక మీకు స్టార్టింగ్ లో చిన్నది అర్థం అవడంగా చెప్తున్నాను. ఏంటంటే శ్రీకృష్ణుని వారు పాండవులతో ఉన్నప్పుడు త్రేతాయుగంలో పాండవులు అయితే శ్రీకృష్ణ వారిని అడుగుతాను అనమాట, మీరు కూడా మాతో పాటు వనవాసానికి మీరు మాకు తోడుగా వస్తే మాకు చాలా అదే బలంగా ఉంటదని అయితే అడుగుతారు శ్రీకృష్ణ వారిని పాండవులు అయితే. కానీ శ్రీకృష్ణ వారు ఏమంటారంటే, లేదు నేను మీతో రాలేను, కానీ నా తోడుగా మీకు నా పూర్వజన్మైన రామావతారంకి సంబంధించిన నా విగ్రహాలు అయితే మీకు ఇస్తాను, మీరు వాటికి పూజ చేయండి, నిత్యం పూజ చేస్తే నేను మీతో ఉన్నట్టే అని చెప్తారనమాట పాండవులకి. అలా పాండవులు పూజ చేసిన విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి. అదే మనకి రామతీర్థాలు అనమాట. దీనికోసం ఇంకా చరిత్ర ఉంది, అది మేము ముందుకెళ్లే కొద్దీ మీకు మొత్తం అయితే చెప్తాము. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా మీరు తెలుసుకోవాల్సిన చరిత్ర అయితే మేము అనుకుంటున్నాం, అందుకని చెప్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటది. మీకు ఎక్కువ సోది అయితే చెప్పను, ఇంకా స్టార్ట్ చేసేస్తాను. ఇప్పటిదాకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. వీలైనంత వరకు ఈ వీడియోని ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ అయితే చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ టెంపుల్ కోసం అయితే చాలా తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాం. మీకు ఏమైనా నచ్చితే చివరిలో కమెంట్ అయితే చేయండి. మీకు చివరిలో ఏదైనా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. ఆ నచ్చిన పాయింట్ ఏదైనా ఉంటే కమెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇప్పటికే మీకు చాలా సోర్స్ చెప్పేస్తాను మీరు అనుకోవచ్చు, అందుకే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనకి రెండు కొండలు అయితే ఇచ్చారు. అంటే ఒకటి ఆడి కొండ, ఇంకోటి నాకు అనమాట. అంటే నేను కూడా ఒకసారి వచ్చాను అంతే. ఇప్పుడు నాకు కూడా అంతగా తెలియదు. ఇప్పుడు ఆంటీ అయితే చెప్పారు, వాటర్ పట్టి తీసుకొస్తే మనకి ఏవో ఇస్తారంట. అవైతే పట్టుకెళ్ళి ఈ వాటర్ పట్టి తీసుకెళ్ళి ఆంటీకి అయితే ఫస్ట్ ఇవ్వాలంట. మన ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది. మీరు అటు సైడ్ చూస్తున్నారు కదా, ఒకసారి అటు సైడ్ తిప్పరా. అదిగోండి ఆ కొండ చూస్తున్నారు కదా, మనం తర్వాత అయితే కొండ మీదకి వెళ్తాం. దాని ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ కోనేరు అయితే ఉంటది అనమాట. అంటే ఆ కొండ మీద ఉన్న టెంపుల్ కి ఈ కింద ఉన్న టెంపుల్ కి రెండు స్టోరీలు అయితే ఉన్నాయి. ఆ రెండు స్టోరీలు కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఇది వాటర్ పట్టి అయితే ఆంటీకి తీసుకొచ్చి ఇచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఇక్కడ దగ్గరకు వస్తే ఇక్కడ చాలా నాచు అయితే ఉన్నది. మీరైతే ఎలాంటి అదేంటారు ఇక్కడ అనకూడదు ఆ మాట అయితే. అలాంటి పనులు అయితే చేయకండి, చాలా జారుతుంది. ఇదిగోండి అసలు ఫుల్ నాచు అయిపోయింది వాటర్ అంతా. మరి ఇదే మనం ఆ ముందుకైతే వెళ్ళొద్దు, కాలు జారిపోద్ది అనిపిస్తుంది. అందుకే ఇక్కడే నేనైతే ఇలా కడిగేసుకుంటున్నాను అనమాట. చాలా జారుతుంది కాలు అయితే. వ్యాధులని రాసుకోవడం, అందుకని మీకు అలా కనిపిస్తుంది. వాటర్ అయితే ఎలా పట్టాలో తెలియట్లేదు. మరి ఇదే వాటర్, మరి ఇంకేటి చేయలే, ఇదే పట్టించుకోవాలి. రెండింటికైతే పట్టిస్తాం, వాటర్ అయితే పట్టిస్తాం ఫైనల్గా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే కొండతోటి వాటర్ పట్టుకెళ్ళాక ఈ వాటర్ కాదు కొండకి పసుపు కుంకుమ రాసి పైన ఒక దీపం పెట్టి దాంట్లో నూనె వేసి అయితే మనకి ఇచ్చారు.
ఇది 30 రూపీస్ అంట. ఇవి ఈ సెట్ ఉంది కదా కొబ్బరికాయలు, ఇవైతే 100 రూపాయలు అంట. అంటే ఒక రకంగా కొంచెం ఎక్కువే, కానీ మరి ఇంకేటి చేస్తాం, దేవుడికే కదా ఏదైనా. ఇంకైతే వెళ్ళిపోదాం, లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల మనం అక్కడ వెలిగించాలంటే కొబ్బరికాయ కొట్టడమే. దాని తర్వాత మిగతా అయితే మాట్లాడుకుందాం. ముందైతే లోపలికి వెళ్ళి అయితే వచ్చేస్తాం. మాకు తెలియక మేము 20 రూపాయల లైన్లోకి వెళ్ళిపోం. మీకు వినిపించదు నాకు తెలుసు, ఆ పక్కన ఏదో పని చేస్తున్నారు, అందుకే తీసి చెప్తున్నాను. మాకు తెలియక మీ 20 రూపాయల లైన్లోకి వెళ్ళిపో, అందులో 20 రూపాయలు టికెట్ తీసుకోవాలన్నాడు. మళ్ళీ ఎందుకు ఎంత ఖాళీగా ఉంటే మనకి మళ్ళీ ఎందుకు 20 రూపాయలు వేస్ట్ అని ఫ్రీ దర్శనంలోకి వస్తాం. చూడండి ఎంత ఖాళీగా ఉందో మనది ఇదంతా. ఇంకా ఇలా లోపలికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉందని వీడియో తీస్తున్నాం. మామూలుగా అయితే వీడియో తీయకపోదును. మన ఛానల్ అయితే ఇదే ఫస్ట్, అంటే రాముల వారిది వీడియో అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే. చూద్దాం, లోపలికైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి వచ్చాను కానీ అది బయట వరకు చూసి వెళ్ళిపోయాను అనమాట. లోపలికైతే అసలు వెళ్ళలేదు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం. చాలా ఖాళీగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అసలు ఇంత ఖాళీగా ఉంటుందో మేము అనుకోలేదు. ఫ్రెండ్స్ ఇది మరీ దారుణం ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత చివరి వరకు ఉందో. ఎంత ఫ్రీ దర్శనం అయితే మాత్రం మరి ఇలాగా చూడండి ఎంత చివరికి ఉందో. అంటే మాకు తెలిసి అయితే ఇది శ్రీరామనవమి ఆ టైంలో అయితే అసలు ఖాళీ అయితే ఉండదు, చాలా బిజీగా అయితే ఉంటది. అసలు చాలా ఎక్కువ మంది అయితే వస్తారనమాట. ఎక్కువ ఈ టెంపుల్కి పురిటి తలలు తీయించుకోవడానికి అయితే వస్తారు. అదే చిన్నపిల్లలు ఫస్ట్ పుడతారు కదా, అదే పుట్టగానే పుట్టి తల అయితే తీస్తారనమాట. చాలా మంది తెలిసే ఉంటుంది, మీకు ఇది కూడా చెప్పవసరం లేదు. అలా ఎక్కువ అలాగా అసలు ఎక్కువ రావడం అంటే అలా వస్తారు. మెయిన్ చిన్నపిల్లలు తీసుకొని పుట్టి తలలు తీయించుకోవడానికి ఇంకా మొక్కులు ఉంటాయి, గుండు వేయించుకుంటున్న మొక్కుకుంటారు, అలా ఎక్కువ అయితే వస్తారు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి వెళ్ళాలి, కొబ్బరికాయలు అక్కడ కొట్టాలంట, ఒక అంకులు ఉంటారు. అంటే మనం ఈ ప్లేస్ కోసం తెలుసుకోవాలనుకుంటే, అంటే పైన ఆ టెంపుల్ కోసం కాదు, పైన కూడా సీతారాముల లక్ష్మణ టెంపులే ఉంది, కానీ కింద మనం సీతారాముల లక్ష్మణ టెంపుల్ కోసం తెలుసుకోవాలనుకుంటే, ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వారు ఉండేవారు కదా, అప్పుడు పాండవులు కూడా ఉండేవారు కదా. అంటే పాండవులు అరణ్యవాసంకి వెళ్ళేటప్పుడు అయితే శ్రీకృష్ణ వారిని వాళ్ళతో రమ్మని అయితే అడిగారు అన్నమాట. శ్రీకృష్ణ వారు అయితే మరి ఆయనకి అవ్వదు కదా, ఆయన ఏం వస్తే ఎలాగవుతుందని ఆయన, నేనైతే మీతో రాలేను, కానీ నేను మీకు తోడుగా అయితే నా పూర్వజన్మైన రామావతారాన్ని విగ్రహాలు అయితే నేను మీకు ఇస్తున్నాను, వీటికైతే నిత్యం పూజ చేయండి, నేను మీతో ఉన్నట్టేనైతే ఆయన చెప్తారనమాట. ఇంకా ఆయన మాట వినైతే పాండవులు అయితే సీతారాముల లక్ష్మణుల విగ్రహాలు అయితే పెట్టి ఇదే ప్రదేశంలో పూజలు అయితే చేసేవారు అన్నమాట. నిత్యం పూజలు అయితే చేసేవారు. ఆ పూజలు చేసిన సమయంలో ఇంకా వాళ్ళు వేరే ప్రదేశానికి అయితే వెళ్ళిపోవాలి కదా, ఒక్క దగ్గర ఉంటారు కాబట్టి, ఇంకా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ విగ్రహాలు తీసుకెళ్లకుండా ఇంకా ఇక్కడ
వేద గర్భ్యుడు అని ఒక ఆయన అయితే ఉండేవారు అనమాట. అదే పూజారి అని అయితే ఇప్పుడు మనం పూజారి ఎలాగనుకున్నాం అప్పుడు అప్పుడు ఆ కాలంలో ఆయన పూజారి. ఆయనకైతే అప్పగించేసి ఇక్కడ మీరే చూసుకోవాలి, మేము వెళ్ళిపోయే సమయం అయితే వచ్చిందని చెప్పి ఆయనకైతే ఇస్తారనమాట. ఆయనకి ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తదనంతరం అందరూ ఇంకా పూజలు అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇంకా సీతారామ లక్ష్మణులకి అయితే పూజలు అయితే చేస్తున్నారు నిత్యం. ఆ పూజలు చేసిన సమయంలోనే అలా కాలం గడిచే కొద్దీ ఇక్కడ బౌద్ధులు ఉంటారు కదా, అదే మనం బుద్ధుడిని నమ్మేవారు బౌద్ధులు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువ అయిపోయారనమాట. ఇదే అరణ్యం, ఇదే మొత్తం అరణ్యంలో ఉండేది ఈ ప్లేస్ అయితే. వాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల ఒకవేళ వాళ్ళ వల్ల ఏమైనా సమస్య వస్తుందా అని చెప్పి వేద గర్భుడు ఏం చేశారంటే, ఒకవేళ వాళ్ళు ఏమైనా దేవాలయాన్ని నాశనం చేస్తారో లేకపోతే మతం పేరుతో ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఆయన కొంచెం భయపడి వాళ్ళు ఏమైనా చేస్తారనుకొని ఆ విగ్రహాలను పట్టుకొని అయితే ఒక మడుగు అయితే ఉంటుంది అనమాట. అది మీకు చూపిస్తున్న అవతల సైడ్ అయితే ఉంటుంది. ఆ మడుగులోకి అయితే వాటిని పట్టుకొని దూకేశారనమాట. ఆ దూకేసిన తర్వాత ఇంకా అలా అయిపోయింది. ఇంకా ఎవరికి తెలియలేదు. ఇంకా చాలా సంవత్సరాలు అయితే గడిచిపోయి, చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకొంతకాలం తర్వాత ఇదే అరణ్యంలో కట్టెలు కొట్టుకోవడానికి అయితే కొంతమంది అయితే వచ్చారనమాట. ఆ వచ్చిన దాంట్లో ఒక ఆవిడైతే ఒక ముసలావిడ అనమాట. ఒక ఆవిడ, ఆ ముసలావిడకైతే మాటలు కూడా రావు. ఆవిడ రాకపోతే మొత్తం గాలివాన తుఫాన్లాగా ఉందని చెప్పి ఆవిడైతే ఒక చెట్టు కిందనైతే కూర్చొని అలా ఉండిపోయింది. ఆవిడ మాటలు రావు కదా, ఎవరిని పిల్లలేదు, ఏం చేయలేదు. ఆవిడ అయితే ఆ కూర్చుని పోయి ఉండిపోయింది నిస్సహాయరాలుగా. అప్పుడు అలా ఉండిపోయిన తర్వాత ఆవిడకి నాలుక మీద శ్రీరామ అని రాసి ఆవిడకి మాటలు వచ్చాయి అనమాట. అలా ఆ నామం రాగానే, మాటలు రాగానే ఇంకా ఆవిడకి దేవుడైతే స్వప్నంలో కనిపించి, నేను ఇక్కడే ఈ అరణ్యంలోనే ఒక మడుగులో అయితే ఉన్నాను, నన్ను తీసి పూజలు చేయించమని చెప్పి గజపతి రాజు అని అయితే అప్పుడైతే ఉండేవారు అనమాట. అదే ఆ కాలంలో చెందిన రాజు అనమాట, ఇక్కడ రాజు. ఆయనకి చెప్పి నాకు పూజలు చేయమని నన్ను ప్రతిష్ఠించమని అయితే చెప్పు, ఆయనకి ఒకసారి చెప్పని ఆ మోగాడికి మాటలు వస్తాయి కదా, ఆవిడకైతే చెప్పారనమాట. అప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడైతే ఆ రాజుకి చెప్పడానికి అయితే వెళ్ళారు. కానీ అంతకుముందే రాముల వారు ఆ రాజుకైతే స్వప్నంలో కనిపించి, నీకు ఒక మోగావిడకి మాటలు వచ్చాయి, ఆ మోగావిడ వచ్చి నీకు చెప్తుంది, ఆవిడ ఏం చెప్తే నువ్వు అదే చెయ్యి అని చెప్తారు రాజుకి. ఇంకా మరి అతను చెప్పిన తర్వాత రాజు ఎందుకన్నా ఉంటాడైతే అతను ఇంకా ఆవిడ రాగానే ఈ మాట చెప్పగానే ఆయన చాలా ఆనందపడి ఆ అందరినీ పంపించి ఆ మడుగులో నుంచి సీతారాముల లక్ష్మణుల విగ్రహాన్ని అయితే బయట తీయించి, ఇదిగోండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే ప్రదేశంలో వాళ్ళైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. సుమారుగా ఒక 500 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. ఇదే టెంపుల్. అంటే పాండవులు పూజ చేసింది అది అయిపోయినంత ఒక కాలం, ఆ కాలం తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రతిష్ఠ అయితే జరిగింది, అదే ఈ ప్లేస్ అనమాట మనం ఇప్పుడు చూస్తుంది. దీనికైతే యుగాల చరిత్ర అయితే ఉంది. కానీ ఈ టెంపుల్ కట్టింది అయితే 500 సంవత్సరాలు అయింది, అది మనం చెప్పుకోవాల్సింది. అంటే చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, ఇది రామతీర్థాలని పేరు ఎలాగ వచ్చిందని. అంటే పాండవులు అదే ఆ కాలం అయిపోయిన తర్వాత ఇది మడుగులో దొరికిందని చెప్పాను కదా, ఆ మడుగులో దొరికిన తర్వాత బయటికి ప్రతిష్ఠించారు కదా, మడుగులో దొరికింది కాబట్టి అది ఆ ప్రాంతాన్ని అప్పటి కాలంలో తీర్థం అని అనేవారు కాబట్టి ఇప్పటికి తీర్థం అని అంటారు. కానీ కొంతమంది ఇప్పుడు మడుగు కొంచెం పేర్లు వస్తాయి కాబట్టి అప్పట్లో అయితే తీర్థం అంటారు. అది ఆ తీర్థంలో దొరికింది కాబట్టి దీనికి రామతీర్థాలు అని పేరైతే వచ్చింది అనమాట. అది ఈ ఈ ప్రాంతం పేరు వెనుకున్న ఆ రహస్యం అయితే. మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారని మీరు చివరి దాకా చూసారని అర్థం. కానీ మీరు ఒక డౌట్ అయితే రావచ్చు మీకు, ఏంటి పైన ఒక టెంపుల్ కూడా ఉందన్నారు కదా, అవేం చూపించలేదని. అంటే మేము ఇక్కడ వరకు చేయడం కారణం ఏంటంటే పైన అయితే ఇంకా పెద్ద చరిత్ర అయితే ఉందన్నమాట మనకు. అది చూపించాలంటే అసలు వీడియో చాలా పెద్ద లెంత్ అయిపోతుంది, మీరు చూడడానికి కూడా ఇష్టపడరు. అందుకని ఏం చేసామంటే ఇది పార్ట్ 1 అది పార్ట్ 2 కూడా అయితే విడదీస్తాం అనమాట. ఆ వీడియోని అయితే మేము మళ్ళీ అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాం, కొంచెం చిన్న టైం పట్టినా త్వరగానే అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాం. ఇక్కడ దాకా మీకు శ్రీకృష్ణ వారు పాండవులకు ఇచ్చిన విగ్రహాల వరకే ఈ టెంపుల్ అనమాట. పైన ఇంకా పెద్ద చరిత్ర ఉంది, దానికోసం వెయిట్ చేయండి. ఈ టెంపుల్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు నచ్చినట్టు ఉంటే ఈ వీడియో ఒక లైక్ చేసి, మీకు ఏదైనా దీంట్లో ఏదైనా పాయింట్ నచ్చి ఉంటే కమెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆ వీడియో వచ్చిన వరకు. అప్పటిదాకా ది హోడపల్ 2002 స్టే ట్యూన్.